దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తూ ఉంది. కోవిడ్-19 పేరైనా డిసెంబర్లో వచ్చింది కాబట్టి 20 నుంచి చెలరేగిపోయింది కరోనా. భారతదేశంలో 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనే భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా అనధికారికంగా మొత్తం మీద ఒక 40 లక్షల మంది ప్రాణాలు పోయినట్టు తెలుస్తూ ఉంది. 3 సంవత్సరాలు జనాలు నానా పాటలు పడ్డారు. మరలా కరోనా విజృంభిస్తూ ఉంది. దేశంలో 4500 క్రియాశీలకమైన కేసులు ఉన్నాయని భారత వైద్య మండలి ప్రకటించింది. ఇప్పటికే 6 కోవిడ్ కారణంగా మరణించారు. అయినా కూడా లాక్డౌన్ ప్రకటించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఆల్రెడీ దేశంలో జనాభా అంతా 2 సార్లు టీకాలు తీసుకున్నారు. రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉన్నారు. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్, చైనాలో పెద్ద ఎత్తున వేలల్లో కేసులు వచ్చినాయి. మరణాలు అయితే రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మొత్తం టీకాలు తీసుకుని ఉన్నారు కాబట్టి. గతంలో కరోనా వచ్చినప్పుడు 100 మందికి కరోనా వస్తే దాదాపు 12 మరణాలు జరిగాయి. ప్రస్తుతం 1000 మంది కరోనా బారిన పడితే 1.5% మాత్రమే మరణాలు. అందువల్ల కరోనా 10,000, 15,000, 20,000 కేసులు వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అవసరమైతే 3వ డోసు ఇవ్వాలా లేదా అనే దాని మీద కూడా నిపుణులు, డాక్టర్లు వీళ్ళంతా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సింగపూర్, హాంకాంగ్, చైనా ఏం చేశాయనే దాని మీద కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే తాజాగా గుంటూరులో 2 కేసులు నమోదైనాయి. విశాఖపట్నంలో కేసులు నమోదైనాయి. బెంగళూరులో పెద్ద ఎత్తున కేసులు నమోదైనాయి. హైదరాబాద్లో కేసులు నమోదైనాయి. ఎవరైతే విదేశాలు వెళ్తూ తిరిగి వస్తూ వాళ్ళంతా వ్యాపార సంబంధాలు కలిగి ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కరోనా వస్తూ ఉంది. అంటే ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. టీకాలు దాదాపుగా అందరూ తీసుకున్నారు. టీకాలు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీని మీద ఈరోజు కేంద్రం మధ్యాహ్నం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రకటనలో ఎలాంటి వివరాలు ఇవ్వబోతా ఉన్నారు, దాంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.